వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. సార్, ప్రధానంగా చూసుకుంటే కామారెడ్డిలో స్పీడ్ పెంచారు ప్రతిపక్ష పార్టీలు. సీఎం కేసీఆర్ బరిలో దిగడంతో కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే కేసీఆర్పై విరుచుకుపడుతున్నారు నేతలు. గులాబీ నేతలు టార్గెట్ చేస్తూ ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ను ఎండగడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక ఏం చేద్దామని కామారెడ్డిలో పోటీ చేస్తున్నారంటూ కూడా షబ్బీర్ అలీ నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెలో గజ్వేల్ పిలుపునిచ్చినటువంటి బీజేపీ నేత వెంకటరమారెడ్డి ఈ నేపథ్యంలోనే గజ్వేల్లో ఏం చేశారో చూపించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకరికొకరు మాటల యుద్ధం ఇస్తుంటూ కూడా రాజకీయాలు వేడిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సీఎం కేసీఆర్ అక్కడ పోటీ చేస్తుండటంతో ఒకసారి రాజకీయాలు పూర్తిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. కామారెడ్డి నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. దీనికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్ కామారెడ్డి నుండి పోటీ చేస్తానని చెప్పి నిర్ణయం తీసుకోవడం అని చెప్పవచ్చు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 115 మంది లిస్టు ప్రవేశపెట్టిందో 115 మంది లిస్టుల్లో ఇటు గజ్వేల్ తో నుండి కూడా తాను పోటీ చేస్తానని చెప్పి కేసీఆర్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి రగిలిస్తుంది. ముఖ్యంగా ఇటు సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష నాయకులు ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు షబ్బీర్ అలీ బరిలో ఉన్నారు. గత మంత్రిగా పనిచేశారు. అలా దాంతో పాటు 2 సార్లు నాయకులు మంత్రిగా పనిచేసిన అనుభవం పొంది ఈసారి కూడా తన బరిలో ప్రకటించారు. దీంతో అక్కడి నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున గంప గోవర్ధన్ టికెట్ ఇవ్వ సీఎం కేసీఆర్ తానే రంగంలో దిగుతానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీ ప్రెస్ మీట్లు పెట్టి మరి సీఎం కేసీఆర్ ని ఎండగడుతున్నారు. గజ్వేల్ లో ఏం చేశారని, ఎలాంటి అభివృద్ధి పథకాలు అభివృద్ధి చేశారని చెప్పి కామారెడ్డికి వస్తున్నారని చెప్పి కూడా గజ్వేల్ లో అయితే ఎంతమంది చేశారు, ఎంతమందికి దళితులకు దళిత బంధు ఇచ్చారు, ఎంత మందికి రైతులకు రైతు బంధు ఇచ్చారో చెప్పాలని చెప్పి కూడా ప్రశ్న వహిస్తున్నారు. దీంతో పాటు ఇటు బీజేపీ తరఫున అభ్యర్థి కూడా ఇటు సీఎం కేసీఆర్ టార్గెట్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు గజ్వేల్ లో ఎక్కడ వెళ్ళినప్పటికీ గజ్వేల్ లో తాను అభివృద్ధి చేశామని చెప్పి బీఆర్ఎస్ పరిస్థితి కనిపిస్తుంది. అదే దీనికి కౌంటర్ ఇస్తూ ఇటు వెంకటరామారెడ్డి బీజేపీ అభ్యర్థులు వంటి వెంకటరామారెడ్డి చాలా గజ్వేల్ కు పిలుపునిచ్చారు. ప్రధాన కారణం ఎందుకంటే ఇటు సీఎం కేసీఆర్ ఇటు కామారెడ్డి నుండి బరిలో దిగుతున్న నేపథ్యంలో ఇటు కామారెడ్డి తరఫు నుండి వివిధ గ్రామాలకు సంబంధించి సీఎం కేసీఆర్ కు ఓటేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు తీర్మానాన్ని కూడా ఏకగ్రీవ తీర్మానం కూడా ప్రవేశపెడుతున్నారు. దీనితో మండిపడిన కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు ఆ గ్రామంలో తమ కార్యకర్త మీరు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తారని చెప్పి కూడా మండిపడుతున్నారు. దీనికి కాంగ్రెస్ బీజేపీ కావచ్చు సీఎం కేసీఆర్ ను టార్గెట్ ఆందోళన కార్యక్రమం చేపడుతుంది. అయితే ఏదైతే బీజేపీ నాయకులైనటువంటి వెంకటేశ్వర గజ్వేల్ పూర్తిగా 100 వాహనాల్లో గజ్వేల్ లో ఎలాంటి అభివృద్ధి తమ ప్రజలకు వివరించాలని చెప్పి కూడా చలో గజ్వేల్ కు పిలిపించారు. అక్కడ పిలుపునివ్వడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి పోలీసులు వెంకటరామారెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే గజ్వేల్ లో పూర్తిగా 25 మంది దాంట్లో ఎమ్మెల్యే దానిపై కూడా ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే అక్కడ గజ్వేల్ లో తో పాటు కొండ పోచమ్మ భువనేశ్వరులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎలాంటి ఆర్థిక సాయం కూడా చేయలేదని చెప్పి కూడా దీనికి కూడా తాము వివరిస్తాను. ఎలాంటి గజ్వేల్ ఎలాంటి అభివృద్ధికి మాత్రం జరగలేదు. దీనిపై కూడా నియోజకవర్గ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఇటు వెంకట పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ 2 పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ చెందిన నాయకులు కూడా వీరికి మద్దతు పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రధానంగా కామారెడ్డికి సంబంధించి కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ షబ్బీర్ అలీ ఉన్నపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి అంటే బీజేపీ నుంచి ఏ అభ్యర్థి ఉండే అవకాశం, అభ్యర్థిని కూడా వైపు బీజేపీ స్టార్ట్ చేసింది. సో అక్కడి నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది, అభ్యర్థి ఎవరయ్యే అవకాశం ఉంది?
ప్రస్తుతం ఎందుకంటే అక్కడ వెంకటరామారెడ్డి గతంలో కూడా చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గౌతమ్ చేతిలో ఓటమి ఈసారి కూడా తాను బరిలో ఉంటానని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అసలు మాత్రం వినిపిస్తున్నాయి. అక్కడ నుండి కూడా ఇటు ఇలా అని చెప్పి కొన్ని రోజులుగా వార్తలు మాత్రం చక్కర్లో కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిజామాబాద్ ఎంపీ పార్లమెంట్ సభ్యుడైనటువంటి ధర్మపురి అరవింద్ కూడా ఫోటోలు దిగే కూడా కనిపిస్తున్నది. ఏదైనా ముఖ్యంగా సీఎం కేసీఆర్ టార్గెట్ చేస్తూ ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పూర్తిగా పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది. ఎందుకంటే కామారెడ్డిలో కేసీఆర్ డ్రాప్ ను పూర్తిగా తగ్గించేందుకు ఈ రెండు పార్టీల ఒక వ్యూహ ప్రకారం కూడా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చెప్పవచ్చు. రైట్ రైట్. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ వరకు ఆయన మంచి మంచి పదవుల్లో మంత్రి పదవులు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక బలమైన నేర్చుకోవచ్చు. సో ఆయన ఎలాంటి ఎంతవరకు పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో గులాబీ నేతలు టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ఇటువైపు నుంచి కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన టికెట్ అక్కడి నుంచి పోటీ చేస్తాం అభ్యర్థులు ప్రకటించారు. షబ్బీర్ అలీ కూడా చెప్పారు. సో ఓడిపోతున్నందువల్ల రెండు పోటీ చేస్తున్నారని ఒక సవాల్ విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా గెలిచి తీరుతామని కూడా షబ్బీర్ అలీ పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి ఓటర్ల పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? మీరు చెప్పినట్లు షబ్బీర్ అలీ కూడా బలమైన నాయకుడు. తెలంగాణ రాష్ట్రం ముందు కూడా వివిధ కీలక పదవులు అనుభవించారు. దాంతో పాటు మంత్రిగా పవర్ కరెంట్ శాఖ మంత్రిగా కూడా అది చేసిన అనుభవం ఉంది. చాలా ఏళ్ళగా కూడా రాజకీయంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తనకంటూ ఒక నియోజకవర్గంలో తనకంటూ క్యాడర్ ఉన్న పరిస్థితి ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా సీఎం కేసీఆర్ కు పోటీ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. దీంతో పాటు షబ్బీర్ అలీకి సంబంధించి కూడా తానే పోటీ ఉంటారని చెప్పి కూడా షబ్బీర్ అలీతో పాటు ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా షబ్బీర్ అలీ అక్కడ ఉండి కట్లా ఉంటాడు. సీఎం కేసీఆర్ ని ఓడిస్తారని కూడా పదే చెప్తున్న పరిస్థితులు మాత్రం గద్వేల్ అక్కడ సర్వేలో ఓడిపోతున్న భయంతోనే గద్వేల్ వదిలే కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నట్లు కూడా పలు ఆరోపణలు కూడా చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఇటు రానున్న ఎన్నికల మధ్య సీఎం కేసీఆర్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. అక్కడ ప్రతినిధి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ పై ఇంకా సస్పెన్స్ వేడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్రిల్లర్ను సాధిస్తుంది అక్కడ నర్సాపూర్ టికెట్ కు సంబంధించినటువంటి అంశం. ఇక నర్సాపూర్ టికెట్ పెండింగ్ లో పడ్డంపై నియోజకవర్గంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. తనకే టికెట్ వస్తుందన్న ధీమాలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా ఈసారి అవకాశం కల్పించాలన్న సునీత రెడ్డి అలాగే ఇరువురి మధ్య టికెట్ కోసం తీవ్ర పోటీ అయితే మాత్రం అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మదన్ రెడ్డికి వస్తుందా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే లేదంటే సునీత లక్ష్మారెడ్డికి వస్తుందా? సో ఈ సస్పెన్షన్ అయితే అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సీఎం కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు అయితే పూర్తి చేసిన నేపథ్యంలో మెదక్ జిల్లాలో అన్ని స్థానాలకు అభ్యర్థులు ప్రకటించినప్పటికీ నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అయితే వారి పెండింగ్ లో ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మరోసారి తనకు అవకాశం చెప్పడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి అప్పటిలో చేరినటువంటి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ గా ఉన్నటువంటి వాకిటి సునీత లక్ష్మారెడ్డి కూడా తనకు కోరుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు, మంత్రిగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2018 ఎన్నికల మదన్ రెడ్డి చేతిలో ఆమె అనంతరం ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు క్యాడర్ బలం ఉంది, తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఆమె సీఎం కేటీఆర్ కోరిన నేపథ్యంలో మొత్తానికైతే నర్సాపూర్ టికెట్ అయితే ప్రస్తుతానికైతే పెండింగ్ లో ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు నాయకులు రెండుగా చీలిపోయారని చెప్పి కొంతమంది లక్ష్మారెడ్డి వర్గంలో చేరిపోయారు. మదన్ రెడ్డితోనే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి మెదక్ జిల్లాలో కల్పిస్తుంది నర్సాపూర్ రాజకీయం కూడా రాజకీయ విషయపడుతున్న పరిస్థితి. అయితే సీఎం కేసీఆర్ ఎప్పుడు తెలుస్తారనేది కూడా మారినటువంటి పరిస్థితి. మరోవైపు వేరు ప్రయత్నాలు ఎమ్మెల్యే అయితే టికెట్ వస్తుంది, తాను వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోతున్న టికెట్ చేజారే ప్రసక్తి లేదని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు లక్ష్మారెడ్డి కూడా చాప కింద ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆమె ఇప్పటికే సీఎం కేసీఆర్ ని కూడా కలిసినటువంటి పరిస్థితి. మరోవైపు మాత్రం
సునీత లక్ష్మారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా తగ్గలేదు. కానీ తనకు మాత్రం నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా కావాలని చెప్పి ఆ బలంగా కోరుతున్న పరిస్థితి. అయితే మదన్ రెడ్డికి ఉన్న బలాన్ని మనం పరిస్థితి చాలా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక రకంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుడిగా కూడా ఉద్యోగ కాలం నుంచి కూడా అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సునీత లక్ష్మారెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి చేరి ప్రస్తుతం ఆమె బీఆర్ఎస్ లో కొనసాగే పరిస్థితి ఉంది. అయితే నేపథ్యంలో టికెట్ ఎవరికి వస్తుందని మాత్రం వేచి చూడాల్సిన క్యాడర్ లో మాత్రం అయోమయంగా ఉంది. వీరు నిర్వహించే కార్యక్రమానికి సునీత లక్ష్మారెడ్డి నిర్వహించే కార్యక్రమానికి కార్యకర్తల నాయకులు వెళ్తుంటారు. అదేవిధంగా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కొంతమంది నాయకులు పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ ఇరువురి మధ్య తీవ్ర పోటీ నేపథ్యంలో దీన్ని వచ్చే ఎన్నికల్లో ఒక బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రాజకీయ అంశంగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు మనం. రైట్. సునీల్, ఇంకోటి ప్రధానంగా రెండు వర్గాలుగా చీలిపోయిన సునీత లక్ష్మారెడ్డికి సంబంధించి కానీ మదన్ రెడ్డికి సంబంధించి రెండు వర్గాలుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవి ఒక కారణాలు అయితే, అంటే ఎందుకు ప్రధానంగా మదన్ రెడ్డికి స్థానికంగా ఉన్నటువంటి మదన్ రెడ్డికి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో తనకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఆపారు అనేది ప్రధానంగా, అంటే తన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, లేకపోతే అంతర్గతంగా నుంచి కొంతమంది వ్యక్తులు తనకి టికెట్ వద్దని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఒక మొత్తం క్యాల్కులేట్ చేసుకుని కనుక మళ్ళీ మదన్ రెడ్డికి ఇస్తే సునీత లక్ష్మారెడ్డి పార్టీలో కొన్ని అవకాశం కనిపిస్తూ ఉందా, లేకపోతే తన కేడర్తో ఏమైనా తన నిర్ణయం తీసుకొని వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంట? అయితే సీఎం కేవలం సర్వేల పైన ఆధారపడతారు కాబట్టి సర్వే నివేదిక నర్సాపూర్ విషయంగా వచ్చిందో తెలియని పరిస్థితి ఉంది. వాటన్నింటిని కూడా బహిర్గతం చేయడం సస్పెన్స్ గా టికెట్ మాత్రం కేటాయించకుండా పెండింగ్ లో ఉండడంతో ఆయన ఆదాలు సునీత లక్ష్మారెడ్డికి వస్తున్నారు వేచి చూడాలి. మరో క్యాడర్ తో మాత్రం ఇద్దరు నాయకులు చర్చించారు. అయితే సునీత లక్ష్మారెడ్డి మాత్రం టికెట్ రాని నిర్ణయం ఇతర పార్టీల వైపు వెళ్తారా లేదంటే పార్టీ తాను మద్దతుగా ఆమె చెప్తారనేది మాత్రం రైట్. సునీల్, ఫైనల్గా అంటే అక్కడ ఉన్నటువంటి ఒకంత ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొంత స్తబ్దత ఉన్నటువంటి పరిస్థితి, ఎవరు కానీ లేకపోతే వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఎవరికైనా సరే మదన్ రెడ్డికి కానీ సునీత లక్ష్మారెడ్డికి కానీ కేటాయిస్తే మరొకరు వారి వెనకతలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మదన్ రెడ్డి అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నారు తాను రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడతాను, అయితే మనకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఎమ్మెల్సీగా పంపే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఆయన బహిరంగ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నేపథ్యంలో ఇప్పటి వరకు టికెట్ అంశంలో మాత్రం సునీత లక్ష్మ స్పందించలేదు, మీడియా ముందుకు రాలేదు, కార్యకర్తలతో కూడా అంతర్గతంగా మాట్లాడే పరిస్థితి ఉంది. కానీ టికెట్ తనకే వస్తుందని చెప్పి మాత్రం మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి. రైట్. థ్యాంక్ యూ సునీల్. మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉంది. ప్రధానంగా చూసుకుంటే బీజేపీలోకి బీఆర్ఎస్ సీనియర్ నేత చిత్తరంజన్ దాస్ వెళ్ళేటువంటి పరిస్థితి. విద్యార్థి నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి చిత్తరంజన్ 1989లో కల్వకుర్తిలో సీనియర్ ఎన్టీఆర్ను ఓడించి ఒక చరిత్ర కూడా ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి. 2 సార్లు మంత్రిగా పనిచేసిన చిత్తరంజన్ ఇప్పుడు 2 సార్లు మంత్రిగా 2019లో కాంగ్రెస్ను విడి బీఆర్ఎస్లో చేరినటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జైపాల్ యాదవ్కు టికెట్ కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ నుండి పూర్తి పరిస్థితులు ఏంటి, చిత్తరంజన్ దాస్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నేత బీజేపీలోకి వెళ్ళడం ఇవన్నీ ఏ విధంగా చూడొచ్చు అంటారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే ఉమ్మడి పాలన జిల్లాలో మంచి బీసీలో మంచి పట్టున్న నేత, ఏదైతే సీనియర్ ఎమ్మెల్యే కలువు చిత్తరంజన్ దాస్ బీఆర్ఎస్ పార్టీ వీడి బీజేపీలో చేరబోతున్నట్టు విభాగాలు ఆయన వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో గత 2 సార్లు టికెట్ ఆశించి చిత్తరంజన్ దాస్ దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వంతో జిల్లా నాయకులు బీజేపీ నాయకులతో సంబంధించుకొని అయితే చర్చ సాగిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తాం. అయితే ఈ సందర్భంలోనే ఏదైతే 1985లో వినాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే చేరారు. అయితే అప్పుడు జనతా పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డితో భారీ మెజార్టీతో గెలిచి 1989 మాజీ దిగవంత నేత, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ
వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుపై 3,500 పైసలు కోట్లు చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో బీసీ కార్మిక మరియు పర్యాటక శాఖ మంత్రి, బీసీ సంక్షేమ మంత్రిగా కూడా చేశారు. అయితే ఈ నేపథ్యం 1994లో మళ్ళీ కాంగ్రెస్ నుంచి కోల్పోయిన సందర్భంలో కొంతకాలం సర్దుగా ఉండి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి ఏదైతే సిటీకి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ వ్యతిరేకిస్తున్నారు. అయితే ఏదైతే కలవకుర్తి టికెట్ కూర్చారు, ఈ నేపథ్యంలో కలవకుర్తి టికెట్ కాకుండా జడ్చల్ నుంచి సందర్భంలోనే అది కూడా నడవకపోవడం సర్దుగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే 2000 ఏదైతే 19లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో నుంచి నారాయణ రెడ్డి కానీ బీసీ నేతగా తనకు అవకాశం కల్పించాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ సందర్భంలో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ టికెట్ కేటాయించడంతో పార్టీని వీడేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. రాజు, ప్రధానంగా చూసుకుంటే అంటే చిత్తరంజన్ దాస్కి ఎందుకు ప్రాధాన్యత తగ్గిందంటే ఎంతసేత మంత్రిగా చేసి ఎన్టీఆర్ని ఓడించినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి చిత్తరంజన్ దాస్కి ఎందుకు ప్రాముఖ్యత అని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా సమాచారం మనకుందా? అయితే ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ అక్కడ పట్టున్న నేతగా ఉన్న నేపథ్యంలో సీనియర్ బాలాజీ సింగ్ పార్టీ వ్యవస్థాపక నుంచి పార్టీ ఉద్భవించిన బాలాజీ సింగ్ కూడా కలవకుర్తిలో టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేశారు. అయితే తెలంగాణ ఉద్యమం కీలకంగా పనిచేసిన బాలాజీ సింగ్ అవకాశం కలిసి కూడా కొన్ని రోజుల నుంచి చిత్తరంజన్ దాస్ బీఆర్ఎస్ అధిష్టానం చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్లకి సీట్లు కేటాయించడంతో నిరాశకు తీసుకులోనైతే కొంతకాలం బీసీ సంఘంలో కొంత పబ్లిక్ కొంత ప్రజలకు ఉండి పనిచేసిన నేపథ్యంలో దాంతో పట్టు వీడిపోయినట్టు కూడా మనం భావి నేపథ్యంలోనే 2018లో బీఆర్ఎస్ లో చేరినప్పటికీ కొంత మళ్ళీ పబ్లిక్ లోకి వచ్చినట్టు మనం 2019 అయితే జడ్చల నుంచి కూడా టికెట్ ఆగి కాంగ్రెస్ లో భంగపడ్డ నేపథ్యంలో బీఆర్ఎస్ చేరినట్టు మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే టికెట్ బీఆర్ఎస్ పార్టీ తనకు కేటాయించడం పట్ల కూడా నిరసన తీసుకున్నట్టు మనకు తెలుస్తాం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నాయకులతో బీజేపీ జిల్లా నాయకులు కూడా ఇప్పటికీ చర్చలు సాగి తెలుస్తా ఉంటాయి. పూర్తి నిర్ణయాలు మరికొన్ని రోజుల్లో వచ్చే వారం కానీ బీజేపీలో చేరినట్టు కూడా మనకు విశేషంగా తెలుసు. రైట్, అంటే కేసీఆర్ కూడా ఒకటి చెప్పారు, అంటే ఒకవేళ అభ్యర్థిగా ప్రకటన లేకపోయినా సిట్టింగ్ మిగతా అసంతృప్తి చెందవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా మీకు ఒక సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వస్తున్న నేపథ్యంలో వారికి ఏదో ఒక మంత్రి పదవి ఖచ్చితంగా ఉంటుంది, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అలాంటిది ఏమైనా ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఏదో చిత్తరంజన్ దాస్ అవకాశం ఏమైనా ఉందంటారా? ఏదైతే చిత్తరంజన్ దాస్ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ కార్పొరేషన్ కానీ తర్వాత ఎమ్మెల్సీ కానీ తర్వాత ఎమ్మెల్యే కానీ ఆచరిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పెడచేవిన పెట్టిందని కూడా మనకు. అయితే ఈ నేపథ్యంలో 2018 బీఆర్ఎస్ పార్టీలో చేర్చి చిత్తరంజన్ దాస్ కొంత అంటే మెసూనే ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అది బీఆర్ఎస్ అధిష్టానం సీఎం కేసీఆర్ కూడా పక్కకు పెట్టినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. పార్టీలో జైన్ అయిన తప్ప మిగతా సందర్భంలో కూడా పార్టీ మీటింగ్ లో కూడా ఏదైతే ఇన్విటేషన్ లేకపోవడం కూడా చర్చనీయమైంది. అయితే ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి ఏదైతే సిట్టింగ్ జయపాల్ యాదవ్ వ్యతిరేకిస్తున్న వర్గంలో పనిచేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఆగ్రహం కూడా మనకు తెలుస్తా ఉన్న సందర్భంలో మరో 2-3 నెలల్లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ పార్టీలో చేరి జడ్చల్లా లేదా కలవకుర్తి కూడా పోటీ చేయాలని నాకు ఆలోచన మనకు తెలుస్తా ఉంది. రైట్, ఫైనల్గా ప్రదీప్, ఒకవేళ కనుక తను బీఆర్ఎస్ ఆఫర్ నచ్చి బీజేపీ పార్టీకి కనుక వెళ్ళిపోతే బీజేపీ నుంచి పోటీ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ఒకవేళ తను పోటీ ఇచ్చే అభ్యర్థి, ఎందుకంటే ఎంతో రాజకీయ నేతగా పోటీ ఇచ్చే అవకాశం కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందంటున్నా. అయితే కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే 4 బీజేపీ పార్టీ నుంచి నిలిచి ఓడిపోయిన ఏదైతే ఆచార్య మీద సానుభూతి కూడా
పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఆచార్యకి తప్ప చిత్తరంజన్ దాస్ కలబుర్గి నుంచి అయితే టికెట్ ఇవ్వదన్న సంకేతాలు కూడా ఇప్పటికీ అందే. అయితే జడ్చర్ల నుంచి రాసిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికీ జడ్చర్లలో సిటీ ఎవరైతే స్థానికేతరులకు టికెట్ కేటాయిస్తున్నారో ఈ నేపథ్యంలో జడ్చర్లకు తన కేటాయించాలని ఇప్పటికే కోరినట్టు మనకు తెలుస్తా ఉంది. అది బీజేపీ ఒప్పుకున్నట్టయితే బీజేపీ పార్టీలోకి వచ్చి జడ్చర్ల నుంచి నిలబడేందుకు అయితే ప్రార్థిస్తున్నారని కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్. నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా చూసుకుంటే సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన 115 అభ్యర్థులకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి టికెట్ల ప్రకటన చేసిన తర్వాత ఆశావాహులు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్లకే దాదాపు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన దాదాపుగా సిట్టింగ్లకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారు అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిగతా పార్టీల వైపు చూస్తున్నారు. కొంతమంది వారికి ఉన్నటువంటి వింగ్తో చర్చలు చేసుకొని ఎక్కడికి వెళ్దాం, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తారు. కొంతమంది కేటీఆర్ రాక్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. సో ప్రధానంగా రాజు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారు? ఒకవేళ సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కేడర్ కనుక మరొక అభ్యర్థికి ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? లేదంటే కేసీఆర్ చెప్పింది ఫైనల్ దాదాపుగా కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు గాను 115 స్థానాలను అభ్యర్థులను అయితే ప్రకటించింది. దాదాపు ఇది 15 రోజులు కూడా కావస్తుంది. అయితే నియోజకవర్గాల్లో మాత్రము పరిస్థితి మాత్రం ఎందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో కూడా ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, లేదంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారు కావచ్చు, టికెట్ ఆశించి పడ్డవారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అధిష్టానాన్ని కలిసి కూడా చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకి చాలా మందికి మాత్రం కేసీఆర్ అపాయింట్మెంట్ అయితే దొరకడం, కొంతమందికి మాత్రము హరీష్ రావు గానీ ఎమ్మెల్సీ కవిత గానీ అటు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళకైతే ఏ విధమైనటువంటి హామీ అయితే రాలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కార్యకర్తలతో పాటు వాళ్ళ అనుచరులకు అయితే చెప్తా ఉన్నారు ఏ విధమైన హామీ రాలేదని చెప్పి. అప్పుడే తెలుసుకున్నామంటే ఇక్కడ నగరంలో ప్రస్తుతం కేటీఆర్ కూడా అందుబాటులో లేడు. ఆయన అమెరికా పైన ప్రస్తుతం వాళ్ళ కొడుకు గ్రాడ్యుయేషన్ లో జాయిన్ చేయడానికి ఆయన అమెరికా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేటీఆర్ 4వ తారీఖు రావాల్సి ఉంది. ఆయన ఆ షెడ్యూల్ ఎక్స్టెండ్ అయింది. 6వ తారీఖు నాడు హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలోనే కోసం అయితే ఈ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, టికెట్ ఎవరైతే ఆశించారో అందరూ కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి టికెట్ గతంలో ఇచ్చారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు మాకు టికెట్ నిరాకరించారు, ఏం చేసి నిరాకరించారని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ముఖ్యంగా అదే విధంగా సీట్ అయితే ఉన్నారు 7 సీఎం కేసీఆర్ మార్చడం జరిగింది. ఆ 7 కూడా అదే అడుగుతున్నారు. అంటే ఏ కారణం చేత మమ్మల్ని మార్చారు, సర్వేలు చేపించారంటున్నారు. సర్వేల్లో మాకు అంటే ఏ ప్రాతిపదికపై సర్వే చేపించారు, మేము ఎక్కడ వెనుకబడిన నియోజకవర్గాల కంటే మేము ఎక్కడ తక్కువగా ఉన్నాము అని చెప్పి వాళ్ళందరూ కూడా విశ్లేషిస్తా ఉన్నారు. అయితే అవన్నీ చెప్పడానికి అందుబాటులో ఎవరు లేకపోవడంతో ఇప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీ వచ్చిన తర్వాత తెలుసుకుందామని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన తర్వాతనే ఏదో ఒకటి ఫైనల్ చేసి వాళ్ళ కళతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏర్పడమని వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం ఒకసారి జిల్లాల వారీగా చూస్తే ఏ జిల్లాలో ఉన్నాయో ఒకసారి చూద్దాం అసంతృప్తులు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 6 నియోజక అసంతృప్తులు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అదే విధమైనటువంటి ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడు. ఆయన రోజు కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్ళడానికి కూడా ఆయన ఆల్రెడీ ఇప్పటికే గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్తగూడెంలో వనమారావుకి టికెట్ కేటాయించడంతో సీనియర్ ఎమ్మెల్యే సీనియర్ నేత జలగం వెంకట్రావు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందులో జరిగిన తర్వాత ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ టికెట్ అయితే అధిష్టానం ఆమెకే కేటాయించడంతో అక్కడ కూడా అసంతృప్తులు వచ్చాయి. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ వర్గీయులు పలువురు కౌన్సిలర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా భద్రాచలంలో మళ్లీ చేరిన తెల్లం వెంకట్రావును కూడా అభ్యర్థిగా ప్రకటించడంపై కూడా అక్కడ చైర్మన్ బుచ్చయ్య కూడా పోటీలో ఉంటానని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఇకపోతే మనం ఇక్కడ మదిరలో చూసుకుంటే లింగాల కమలరాజుకి మరోసారి టికెట్ ఇవ్వడంతో అక్కడ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కేసీఆర్ వెంబడి ఉన్నటువంటి అయితే బొమ్మెర రామూర్తి ఉన్నారో ఆయనకు అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. అదే విధంగా మతనాలకు అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్యే రాములు నాయక్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అధిష్టానం అన్యాయం చేసిందని చెప్పి కూడా ఆయన తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిస్థితి మనం చూసినట్టయితే నకరేకల్లు కాంగ్రెస్ వచ్చిన చిగుమర్తి లింగయ్యకే టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆ పార్టీకి రాజేస్తానని చెప్పి కూడా ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో ఇట్లా మనం చూస్తున్నట్టయితే ప్రతి కూడా ఇట్లా అసంతృప్తులు గానీ టికెట్ ఆశాభావులు గానీ చాలా మంది ఉన్నారు. అందరినీ ఆల్రెడీ ఇప్పటికే మంత్రి హరీష్ రావు గానీ ఎమ్మెల్సీ కవిత గానీ బుజ్జగించే ప్రయత్నం చేసిన మందికి ఎమ్మెల్సీ గానీ నామినేటెడ్ పదవులు గానీ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ చాలా మంది కినుక మాత్రం ఇంకా వీడటం లేదు. ఎందుకంటే ఇంత మందికి సమన్వయపరచడం, ఇంత మందికి అవకాశాలు ఇవ్వడం చాలా కష్టమైన అభిప్రాయానికి వాళ్ళందరూ వచ్చినట్టుగా కూడా ఉంది రాజశేఖర్ మనకి. రైట్ రాజు, ముందు నుంచి కూడా 25 నుంచి 30 సీట్లలో అభ్యర్థులు మార్చే అవకాశం ఉందని కూడా వచ్చింది. అలాగే కేసీఆర్ సంబంధించి కూడా ఒక ప్లీనరీ మీటింగ్ పెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి కొంతమంది అవినీతి పరులు ఉన్నారు, కొంతమంది తన పార్టీ గురించి తన ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి, కమిషన్లు తీసుకుంటున్నారు దళిత బంధు విషయంలో కానీ ఇలాంటి చెప్పిన పరిస్థితి. కానీ తర్వాత ఎవరి మీద ఎటువంటి కమిటీలు కానీ లేకపోతే వారు ఎవరు అనేది తన లిస్ట్ ఉందని చెప్పినప్పుడు కూడా అలాంటి దాఖలు ఎక్కడ కనిపించదు. పూర్తిగా చూస్తే సిట్టింగ్లకే దాదాపుగా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. టికెట్ ఒకవేళ కేటీఆర్ వచ్చి సర్దుమనకపోతే కనుక స్వతంత్రులుగా మేము పోటీ చేస్తాం, వేరే పార్టీకి వెళ్లకుండా కూడా కొంతమంది తన క్యాడరు బలం చూసుకొని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే జరిగితే కనుక చాలా వరకు బీఆర్ఎస్కి నష్టం జరిగే అవకాశం ఉంది అనుకో. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే చాలా మంది కూడా మేము ఎక్కడ ధిక్కరించడం లేదు, మేము మాకు అవకాశాలు అడుగుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా చూసినట్టయితే ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకి ఈసారి టికెట్ నిరాకరించడం జరిగింది. అక్కడ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే తాటికొండ రాజయ్య చెప్తా ఉన్నారు ఖచ్చితంగా నేను ప్రజా జీవితంలోనే ఉండి కూడా ఆయన తన క్యాడర్ కానీ బయట కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఆయన వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఆయన పోటీ చేస్తారని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు. దాంట్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము నిలబడతాము అని కూడా చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా టికెట్ ఇవ్వకుంటే ఖచ్చితంగా రిబల్స్ గా కూడా నిలబడే అవకాశం కూడా మనకైతే స్పష్టంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ మాత్రము ఇదైతే ఒక తలనొప్పిగానే మారిందని చెప్పుకోవచ్చు. అన్నట్టు ఒకవేళ అంటే ఇంత మంది వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎందుకు చదవలేదని చెప్పి కూడా చాలా మంది విశ్లేషిస్తా ఉన్నారు. అయితే చాలా మందిని ఒకవేళ మారవడం సీఎం కేసీఆర్ అవినీతిని అంగీకరించినట్టుగా కూడా ప్రజల్లోకి తప్పుడు వెళ్తాయి, ముఖ్యంగా ప్రతిపక్షాలు వాటిని క్యాచ్ చేసుకుంటాయనే ఉద్దేశంతో ఆ సీఎం కిరణ్ నింపాడని చెప్పి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ఈ మేరకే ఆ వ్యతిరేకత ఉన్న సిట్టింగ్లతోనే, మెజారిటీ సిట్టింగ్లతోటే మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తున్నాడని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం కేసీఆర్ కూడా టికెట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఒక మాట అన్నాడు, ఫైనల్ లిస్ట్ కాదు, ఒకవేళ అవసరం అనుకుంటే ఒకరిద్దరు ఇందులో మార్పులు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. సో మనం ఇక్కడ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంతరావు విషయాన్ని చూస్తున్నట్టయితే ఆయన హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిర్మాణానికి మెదక్ సీట్ ఇవ్వనందుకు ఆయన కింద వహించారు. అయితే ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆయన కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వాళ్ళని కూడా మారుస్తారని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఒకవేళ చర్యలకు కానీ లేదంటే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం వ్యతిరేకతను కూడా కొందరిని మార్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అంటే ఇందులో నుంచి టికెట్ ప్రకటించిన 115 దానిలో నుంచి దాదాపు అభ్యర్థులు 9 నుంచి 10 వరకు కూడా మారుస్తారని చెప్పి మరోవైపు పార్టీ నుంచి లీకులు. ఈ నేపథ్యంలోనే చాలా మంది తమ టికెట్ ఇప్పటికే ప్రకటించిన ఇంకా కన్ఫర్మ్ డైలమాలో చాలా మంది ఉన్నారు. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ ఇష్యూ కానీ లేకపోతే శ్రీహరికి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీకి సంబంధించి టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన గతంలో కేసీఆర్ని తిట్టిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారని కూడా ఒక ప్రధానంగా అభ్యర్థులు అలక అనేది ఒక పక్కన పెడితే బీఆర్ఎస్ సంబంధించి 2 వర్గాల పరిస్థితి కనిపిస్తుంది. కేడర్లోనే చాలా వరకు కూడా 2 వర్గాలుగా ఉండటం ముందునే పరిస్థితి. సో అభ్యర్థులు ప్రకటించిన తర్వాత సహకరించకుండా వారు వేరేగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చక్కదిద్దకపోతే సో ఆ దిశగా ఇప్పటి నుంచే అంటే అల్టిమేట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు కేటీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కూడా సద్దుమణం చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా ఇవన్నీ సెట్ చేసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎవరు కూడా మరి ఈసారి బయటకు వచ్చి కేసీఆర్ని తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అభ్యర్థులు అలకని బహిర్గతం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా అప్షన్ చేకూరే అవకాశం ఉంది. అది దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ 3 నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించారని చెప్పి కూడా మరోవైపు వారున్నాయి. ఎందుకంటే సమయం ఉంటుంది కాబట్టి అభ్యర్థులను బుద్ధగించడం, లేదంటే వాళ్ళకు కొన్ని హామీలు ఇవ్వడానికి కానీ వాళ్ళందరినీ కూడా ట్రాక్ లోకి తీసుకురావడానికి సమయం ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో ముందుగా ప్రకటించారని చెప్పి మరోవైపు వార్తలు అయితే చాలా మంది మాత్రం నిన్న మనం 2 రోజుల కింద చూస్తున్నట్టయితే జనగామ నియోజకవర్గం సిట్టింగ్
బుచ్చిరెడ్డి యాదగిరి రెడ్డి అర్ధనగ్న ప్రదర్శన కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పలాపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే పార్టీలోనే ఇట్లా గ్రూపులు కూడా తయారవడం జరిగింది. ఎందుకంటే చాలా మంది చెప్తా ఉన్నారు, చాలా నియోజకవర్గాల్లో అంటే ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పిన అభ్యర్థి కాకుండా వేరే వారికి టికెట్ ఇవ్వడంతో ఆ అభ్యర్థికి సహకరించము, ఓడిస్తామని చెప్పి కూడా శపథం చేస్తున్న పరిస్థితి కూడా మనమైతే చాలా నియోజకవర్గాలు ఉన్నాం. ఇవన్నీ కూడా పార్టీకి అయితే ఒక తలనొప్పిగా మారాయి. ఇప్పుడు అవన్నీ ఏ విధంగా కేటీఆర్ వచ్చిన తర్వాత వీళ్ళందరితో మాట్లాడతారా, ఎంతమందితో మాట్లాడతారు, తర్వాత వీళ్ళు ఎంతమంది వింటారు, ఎంతమంది పార్టీలో కొనసాగుతారు, ఎంతమంది పారుతారు అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో. వల్మిడి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. సీతారాముల విగ్రహాల పునఃప్రతిష్ఠకు సంబంధించి చిరంజీవి స్వామి అక్కడ హాజరయ్యారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి మంత్రులు ఎర్రబెల్లి హరిరావు అలాగే సత్యవతి రాథోడ్ కూడా హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. స్వామి చెప్పండి. ఓకేనా? రైట్ స్వామి చెప్పండి. రైట్, మనకి సిగ్నల్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ మనం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకు అందుబాటులో ఉన్నారు. ధనంగా చూసుకుంటే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అసెంబ్లీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇటువైపు కొంత రుసుము తీసుకుని ఆ దరఖాస్తులకు సంబంధించినటువంటి స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఆ తేదీ కూడా అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ దరఖాస్తుల స్వీకరణకు పార్టీ కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి కౌంటర్ను ఏర్పాటు చేశారు బీజేపీ. దరఖాస్తుల స్వీకరణలో కౌంటర్ ఇన్ఛార్జ్గా మాగం రంగారెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. సికింద్రాబాద్ నుంచి తొలి దరఖాస్తు రవిప్రసాద్ గౌడ్ ఇచ్చారు. అలాగే జనగామ నుంచి జగదీష్ ప్రసాద్ శివశంకర్ దరఖాస్తు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంతవరకు ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ గతంలో నేను కొంత కొత్త సాంప్రదాయం తెరలేపిందని చెప్పొచ్చు. అసలు రాష్ట్రంలో దేశంలో బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ఈ రకమైనటువంటి ముందుగా ఆశావాహుల నుంచి పార్టీకి దరఖాస్తు చేసుకోవాలనే ప్రక్రియ ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు ప్రవేశపెట్టింది. ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు ఈ దరఖాస్తు ప్రక్రియకు శ్రీకారం చుట్టినటువంటి పార్టీకి తొలి రోజు మొదటి రోజున 182 మంది ఆశావాహులు వేరు వర్గాల నుంచి దరఖాస్తు చేస్తున్నారు. ఇందులో అంటే పార్టీ వర్గాలు ఖమ్మం జిల్లా నుంచి తొలి రోజు ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని చెప్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి అనుకున్నంత తొలి రోజు దరఖాస్తులు ఎక్కువ రావడం పట్ల పార్టీ నాయకులు కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే 82 మందిలో చాలా మంది కూడా నామకే దరఖాస్తు చేస్తారని మనం అంటే వచ్చిన దరఖాస్తును పరిశీలిస్తే మనం చెప్పవచ్చు. చెప్పుకోదగ్గ నేతలు ఎవరు కూడా ఈ రోజు దరఖాస్తు చేసుకోలేదు. అంటే మనం గతంలో కొంతకాలంగా బీజేపీ అభ్యర్థుల జాబితా లిస్టు కానీ మొదటి జాబితాకు ఏదైతే మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయో వాటికి సంబంధించిన కిషన్ రెడ్డి అంటున్నారు. కిషన్ రెడ్డి దరఖాస్తు చేస్తారు. అదే విధంగా నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయన దరఖాస్తు, హైదరాబాద్ నుంచి ఈటల అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అంటే వీళ్ళ ఈ నేతలు ఎవరు కూడా స్ట్రీమ్ లైన్ లో ఉన్న నేతలు ఎవరు కూడా ఈ రోజు మొదటి రోజున దరఖాస్తు చేస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే దరఖాస్తులకు ఎలాంటి రుసుము విధించుకోవడం కూడా కొంతమంది ఆ ఒక దరఖాస్తు ఎక్కువ వేస్తే ఏం మీరు వస్తారా అని, లేకపోతే పేపర్లో పేరు వస్తుందా అనే ఉద్దేశంతో చేసిన కూడా చాలా మంది ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాయి. అంటే ఈ దరఖాస్తులు 182 రోజులు రావడం అనేది కొంత పార్టీ నేతలు మాత్రం ఆశాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్నటి వరకు ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ అసలు బీజేపీకి రాష్ట్రంలో ప్రభావం తగ్గిపోతుంది, వాళ్ళ పర్సెంటేజ్ తగ్గుతా ఉన్నది. అభ్యర్థులు కూడా పోటీ చేసేందుకు బీజేపీ నుంచి ఎవరు ముందుకు రావట్లేదు. అనేక నియోజకవర్గాల్లో బీజేపీకి అభ్యర్థుల కొరత ఉంది అని విస్తృతంగా ప్రచారం చేస్తారు. అనేక సందర్భాల్లో ప్రసంగాలు బీజేపీ ఉనికి లేదు, బీజేపీ పోటీ లేదు, బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం లాంటిది అంటూ ప్రచారం చేసింది. అయితే మొదటి రోజు వచ్చిన తర్వాత ఆ పార్టీ నోరు మూతపడుతున్నాయి. మూతపడడం ఖాయం. పార్టీ నాయకులు కొంచెం చెప్తా ఉన్నారు. తొలి రోజు దరఖాస్తులు వచ్చిన దరఖాస్తులను ఇప్పుడు చాకౌట్ చేసి ఆ జాబితా నియోజకవర్గాల వారిగా ఏ నియోజకవర్గం
ఏ అభ్యర్థులు దాఖలు చేశారు అని కంప్యూటర్ లో సిద్ధం చేసేందుకు ఫార్మాట్ రూపంలో తీసుకెళ్తున్నారు. ఇవి వచ్చిన దరఖాస్తు చేర్చి వీళ్ళు ఇచ్చిన వివరాలు అంటే క్రిమినల్ కేసులు ఉన్నాయా, పార్టీలో ఏ బాధ్యత ఉంది, ఇవన్నీ కూడా అంటే దరఖాస్తులో 3 పేజీల దరఖాస్తులో 4-5 అంశాలకు సంబంధించి పర్టికులర్ గా కాలమ్స్ ఉంచారు. ఆ కాలమ్స్ లో వచ్చిన అంశాన్ని కూడా ఆయా దాంట్లో కంప్యూటర్ ఫార్మాట్ లో ఫిల్అప్ చేసి వాటి ఉంచాలని తీశారు. అంటే 10వ తేదీ చివరి అంటే సాయంత్రం 4 గంటల వరకు 10వ తేదీ 4 గంటల వరకు స్వీకరణ చేస్తా ఉంటాం. చేసిన తర్వాత ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అనే వివరాలను మొత్తంగా తీసుకున్న తర్వాత పార్టీ స్క్రీనింగ్ కమిటీని ఒకటి వేయాలి. స్క్రీనింగ్ కమిటీని వేస్తా ఉన్నారు. స్క్రీనింగ్ కమిటీ వచ్చిన దరఖాస్తు పరిశీలన కొంత అంటే ఒక్కో నియోజకవర్గానికి 3 అభ్యర్థులు చొప్పున ఎంపిక చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తారు. కేంద్ర ఎన్నికల కమిటీ ఈ అభ్యర్థుల జాబితాను పరిశీలించిన తర్వాత వాళ్ళ స్థితిగతులు, ఆర్థిక విధానము, తర్వాత వాళ్ళ పార్టీలో వాళ్ళ చరిత్ర ఏంటిది, ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రభావం ఏ మేరకు ఎన్నికల్లో పనిచేయబోతుంది, ఇవన్నింటినీ క్రోడీకరించుకున్న తర్వాత తొలి జాబితాను అధిష్టానం ఎంపిక చేసి ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ జాబితా వస్తుందా అంటే రావట్లేదు. ఇటీవల ఖమ్మం కేంద్ర సభకు హాజరైనటువంటి అమిత్ షా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు అభ్యర్థుల జాబితాను పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించదు. 5 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల సందర్భంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పటికీ ప్రకటించబడి తెలంగాణ అభ్యర్థుల విషయంలో జాబితా ఖచ్చితంగా ఉంటుంది. మీరేమి తొందరపడదు, అభ్యర్థుల విషయంలో మీరేం తొందరపడదు. ఎప్పుడు ప్రకటించినా జాతీయ పార్టీకి వదిలేయండి. మీరు చెప్పిన పని చేయండి, పార్టీ బలోపేతం కోసం పనిచేయండి. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజల్లో పోరాటం చేయండి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అభ్యర్థి జాబితా అయితే రాదు. 1, 2, 3 మీడియాలో వచ్చేటువంటి జాబితాలన్నీ కూడా అన్ని ఏదో ఊహాజనకంగా రాస్తుంది కానీ పార్టీ ఎక్కడ కూడా ఏ అభ్యర్థిని పోటీ చేయమని చెప్పండి. అయితే కొంతమందికి మాత్రం వాళ్ళు మాత్రమే ఇప్పుడు సపోజ్ అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి తప్పితే మిగతా ఎవరు అనేది చర్చ వస్తుంది. కిషన్ రెడ్డి తను పోటీ చేయాలని కూడా ఖచ్చితంగా ఆయనకే తప్పదు. అదే విధంగా హుజూరాబాద్ ఈటల రాజేందర్ నేను చెయ్యను అని అంటే మాత్రం 2వ అభ్యర్థి ఎవరు, 3వ అభ్యర్థి అని ఆలోచన చేస్తా ఉంటాం. అంటే ఇదే విధంగా దుబ్బాక రఘునందన్ సిట్టింగ్ స్థానాలు, వీటితో పాటు మరికొన్ని స్థానాలు ఉప్పల్ NVSS ప్రభాకర్, అంటే ఇట్లా తీసుకుంటా పోతుంటే నియోజకవర్గాల వారిగా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు బలంగా ఉన్నది అనే విషయాన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళకు మాత్రమే ఇస్తారు. వాళ్ళు కాదు మేము చెయ్యము, మేము పోటీ చేయలేము, మేము పార్లమెంట్ గా పోటీ చేస్తాము అని అనుకున్నప్పుడు దానికి కేంద్ర నాయకత్వం అనుమతిస్తే అప్పుడు వాళ్ళు పక్క జరిగి మిగతా వాళ్లకు సెకండ్ గ్రేడ్ నాయకులకు పోటీ చేసేందుకు అవకాశం ఇస్తారు. కాబట్టి ఈ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పే ప్రారంభమైన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం కొంత సందర్భం ఏర్పడింది. శ్రేణులు కూడా ఉత్సాహం చెప్తా ఉన్నాయి. ఒకరిని చూసి మరొకరు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ కృష్ణమూర్తి, ఒకటి ప్రధానంగా చూసుకుంటే అంటే బీజేపీ ఎప్పుడు కూడా అలాంటి సంస్కృతి లేదు. సడన్ గా ఎవరికి వస్తుందో కూడా ఊహించినటువంటి పరిస్థితి. అలాంటి అభ్యర్థుల్ని చాలా వరకు నమ్మకంగా ఉన్నటువంటి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకునే విధానం అనేది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు విరుద్ధంగా కొత్తగా ఒక ప్రక్రియను తీసుకొచ్చి అంటే మారుతున్నటువంటి రాజకీయ అంశాలు పరిగణలోకి తీసుకొని అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది, లేకపోతే ఎంతమంది ఆశావాహులు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం కోసం ఒక కొత్త ఫార్మాట్ను కాంగ్రెస్ పార్టీ ఇదివరకే కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత సేమ్ ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొత్త ఫార్మాట్ తీసుకురావడం కారణం అదే అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారు. అభ్యర్థులు చెప్పిన నేపథ్యంలో గతంలో కంటే భిన్నంగా వెళ్ళడం తప్పేం లేదు. రెండో అంశం ఏంటంటే ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకుంటారా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. జాతీయ పార్టీ కూడా దీనికి ఆబ్జెక్షన్ చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ 1000 రూపాయలు, 2000, 5000, 10,000, ₹1,00,000 పెట్టి ఉంటే ఆ వచ్చే డబ్బుల విషయంలో కొంత పార్టీ జాతీయ నాయకత్వం కూడా కొంత ఆబ్జెక్షన్ చెప్పే అవకాశం ఉంది. కాబట్టి దరఖాస్తు లేకుండా రుసుము రహిత దరఖాస్తులను మాత్రమే ఆహ్వానించాలని నిర్ణయించారు. కాబట్టి దీని పార్టీకి ఎటువంటి లేదు. స్థానిక అంటే రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయం కాబట్టి దీని మీద జాతీయ నాయకత్వం కూడా ఎటువంటి ఆబ్జెక్షన్ చెప్పే అవకాశం లేదు. కాబట్టి ఈ రకంగా అంటే ఒకవైపు అభ్యర్థుల్లో శ్రేణుల్లో ఉత్సాహం నింపాలి. రెండవది ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు పరోక్షంగా సవాల్ ఇస్తారు. మా దగ్గర కూడా అభ్యర్థులు ఉన్నారు, మేము కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర కూడా అంటే బీజేపీ మీరు అనుకున్నంత ఆషామాషిగా లేదు. తెలంగాణలో
అత్యంత పటిష్టంగా బలవంతంగా ఉంటుంది, బలోపేతమైన పార్టీగా ఉంటుంది. అభ్యర్థులు కూడా బలోపేతమైన వాళ్ళు ఉన్నారు. రైట్ రైట్ అనేక మంది ఈ నేపథ్యంలో అంటే బీజేపీ అంచనాలు ఇప్పుడు దాదాపుగా స్పష్టంగా కనిపిస్తున్న మొదటి రోజే వస్తున్నటువంటి అభ్యర్థులు చూస్తే కనుక సో ఈ దరఖాస్తులు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? బీజేపీ ఏమైనా అంచనా వేస్తూ ఉందా? తొలి రోజే 182 వరకు దరఖాస్తులు వచ్చాయంటే ఇంకా 6 రోజులు అవకాశం ఉంది. అంటే రోజుకు 100 చొప్పున నచ్చిన సుమారుగా ఒక 1000-1100 వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. అంటే కీలకమైన నేతలు ఇంకా వాళ్ళు రంగంలో దిగలేదు, కీలకమైన నేతలు వేయలేదు. ఒక్కో నియోజకవర్గంలో సుమారుగా 10 నుంచి 12 మంది ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలు ఒక 9-10 నియోజకవర్గాలు తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల బలోపేతమైనటువంటి అభ్యర్థులు, చాలా ప్రజల్లో బలంగా ఉన్నవాళ్ళు, ప్రజాకర్షణ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా పోటీకి చేపడతా ఉన్నారు. మనం గమనించినట్లయితే రాజేంద్ర నగర్ ఇక్కడి నుంచి దాదాపుగా 8 మంది పోటీ పడతా ఉన్నారు. అదే విధంగా శివారు ప్రాంతాల్లో మహేశ్వరం అక్కడి నుంచి ఒక 6 మంది పోటీ పడతా ఉన్నారు. అంటే వీళ్ళందరూ దరఖాస్తు చేస్తున్నారు. టికెట్ ఎవరికి వచ్చినా సరే, కానీ వాళ్ళ అభ్యర్థులు పోటీ చేసి మేము సిద్ధంగా ఉన్నాము, మాకు టికెట్ ఇవ్వండి, మేము కూడా పోటీ చేయగలం, మేము కూడా మా సత్తా నిరూపిస్తాం, గెలిచి చూపిస్తాం అని చెప్పేసి వీళ్ళు అనే అవకాశం. సవితా ఇంటర్వ్యూ పోటీ చేసేందుకు సుమారుగా 6 మంది అంటే మహేశ్వరం. అదే విధంగా మిగతా నియోజకవర్గాలు తీసుకున్నాం కానీ ఇప్పుడు మీరు పాలకుర్తి ఇట్లా తీసుకున్నాం, వరంగల్ ఈస్ట్ వెస్ట్ ఇక్కడ కూడా అంటే చాలా నియోజకవర్గాల్లో కూడా చాలా మంది పోటీలో ఉన్నారు. కాబట్టి ఇది చూపించాలి ఖచ్చితంగా, ప్రత్యక్షంగా వాళ్ళు చూపిస్తే తెలుస్తా ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ కానీ ఇటువైపు బీఆర్ఎస్ కానీ బీజేపీకి మద్దతు ఎవరు లేరు, అండగా లేరు, అభ్యర్థులు లేరు అనుకున్న సమయంలో మనం ఖచ్చితంగా దీన్ని చేసి చూపించాలని పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఇది ఒక కొత్త ప్రక్రియకు, కొత్త సంప్రదాయం తెరలేపాలి రాజశేఖర్. రైట్ రైట్ కృష్ణమూర్తి, ప్రధానంగా చూసుకుంటే ఇంకొకటి మనకి రాజాసింగ్ సంబంధించినటువంటి ఇష్యూ చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తను అభ్యర్థిత్వం చేసుకునే అవకాశం వెసులుబాటు తనకు ఉంది. సస్పెండ్ చేసిన నేపథ్యంలో తను ఒకవేళ చేసుకోవడానికి వెసులుబాటు తను ఆశిస్తున్నటువంటి పరిస్థితి, నేనే అభ్యర్థిని కొన్ని సందర్భాలు ఈ మధ్య చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అక్కడికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఆయన అభ్యర్థి దరఖాస్తు చేసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాజాసింగ్ సస్పెన్షన్ లో ఉన్నారు కాబట్టి ఆయన పార్టీకి మరోసారి లేఖ రాసే అవకాశం, నాకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వండి, నేను పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటానని చెప్పి అవకాశం. పార్టీ ఈలోగా స్పందించకపోతే ఆయన భార్యతో దరఖాస్తు పెట్టించని చెప్పేసి ఆయన నిర్ణయించారు. రాజాసింగ్తో పాటు మరికొంతమంది నియోజకవర్గాలు పోటీ చేసిన సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా అవుతా ఉన్నారు. అయితే రాజాసింగ్ విషయం 2018 ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఒక వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీ విధానాలకు వ్యతిరేకం అన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఆయన పార్టీని నుంచి సస్పెండ్ చేసింది. అయితే సస్పెన్షన్ తొలగిస్తారు అని చెప్పేసి ఆయన కొంతకాలం చెప్తున్నారు. ఇటీవల కాలంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు జాబితా ప్రకటన నేపథ్యంలో ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఖచ్చితంగా నేను బీజేపీ నుండి పోటీ చేస్తాను, ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ ప్రకటించేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిని ఖచ్చితంగా ఓడిస్తాను అని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. అంటే పార్టీ తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తుందని ఆయన ఇంకా ఆశాభావంతో ఉన్నారు. అయితే దీన్ని మరోసారి పార్టీకి లేఖ రాయడమా, లేకపోతే పార్టీ నేతను సంప్రదించి వాళ్ళతో సస్పెన్షన్ ఎత్తివేసే విధంగా ప్రయత్నాలు కొనసాగించడమా అనే విషయంలో కొంత రాజాసింగ్ తర్జన భర్జన చేస్తా ఉన్నారు. అయితే ముందుగా లేఖ రాయాలి, లేఖ రాసిన తర్వాత పార్టీ అభిప్రాయాన్ని పరిశీలించిన తర్వాత మరోసారి అవసరమైతే తన వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలి ప్రజలకు అని చెప్పి రాజాసింగ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. రాజాసింగ్ గోషామా నుంచి రాజాసింగ్ పోటీ చేయడమా, లేదంటే ఆయన భార్య టికెట్ ఇవ్వడమా అనేది పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. నెక్స్ట్ మనం గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి హరీష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ సంబంధించి ప్రక్రియ ముగిసింది. సో ఆశావాహులు ఎవరైతే వారికి సంబంధించినటువంటి గాంధీభవన్లో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా అయింది. ఇక పిఎస్సీ అందజేసిన జాబితాను పరిశీలిస్తున్నారు స్క్రీనింగ్ కమిటీ. ఒక్కో పిఎస్సీ సభ్యుడితో ముఖాముఖి నిర్వహించినటువంటి పరిస్థితి, అభ్యర్థుల ఎంపికకు తీసుకున్నటువంటి క్రైటీరియా, కారణాలు అడిగి తెలుసుకుంటున్నారు కమిటీ. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి హరీష్.
రైట్ రాజశేఖర్ గాంధీ భవన్లో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతున్నది. చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో ఆ కమిటీ రెండో విడత సమావేశం కొనసాగుతున్న క్రమం కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికీ మొదటి విడతలో కూడా 10 మంది సభ్యులు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. రెండో విడతలో 11 మంది సభ్యులు పాల్గొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే మదియాశ్రీ కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కావచ్చు, మహిళా కాంగ్రెస్ సునీతారావు కావచ్చు, ఇప్పుడే సీతక్క వస్తున్నట్టు ప్రధానంగా ఏదైతే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఏదైతే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో నిన్న పిఈసి సమావేశంలో నివేదిక రూపొందించారో ఆ నివేదికలో ఏదైతే పొందుపరిచిన అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా ఈరోజు ఈ సమావేశంలో మురళీధరన్ అడిగి తెలుసుకుంటున్న 1-to-1గా అందరినీ ముఖాముఖిగా అడిగి తెలుసుకుంటున్న గమనం కనిపిస్తుంది. ఉదయం నుంచి విఎస్తో మాజీ సీనియర్ నేత విఎస్తో కూడా భేటీ అయ్యారు. అలాగే ఉత్తమ్ కుమార్తో కూడా సమావేశం జరిపారు. కాసేపటి క్రితమే ఇప్పటికీ సీతకు కూడా జరిపారు. ప్రధానంగా ఏదైతే పిఎస్సి సమావేశంలో గత 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. పిఎస్సి సమావేశంలో ప్రధానంగా ఆ షార్ట్ లిస్ట్ ఎంపిక సంప్రదించి ఆ సభ్యులంతా కూడా ముగ్గురికి టిక్ చేయడం జరిగింది. ఈ అభ్యర్థులని సంబంధించి ఈ పిఈసి సమావేశంలో ఏదైతే ముఖ్య అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అక్కడ క్షేత్రస్థాయిలో బలాబలాలు కావచ్చు, ఏ విధంగా అనేది రాజకీయ కావచ్చు, అలాగే రాజకీయ చరిత్ర, అలాగే ఆర్థిక చరిత్రకు సంబంధించిన క్షేత్రస్థాయిలో పార్టీ పైన ఏ విధంగా ముందుకెళ్లాడు, గెలిచే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ అభ్యర్థుల నుంచి కూడా మురళీధరన్ కొన్ని వినతులు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులకు 3 టికెట్లు అవకాశాన్ని కల్పించాలని కూడా సత్తపల్లి నియోజకవర్గానికి చెందిన ఉద్యమ నేత ఉస్మానియా స్టూడెంట్ లీడర్ మానవతరాయ్ కూడా ఈ 3 టికెట్లను ఇవ్వాలని కూడా మురళీధరన్కు వినతి పత్రం ఇచ్చారు. అలాగే బీసీలకు సంబంధించి కూడా బీసీలకు సంబంధించి కొండల కావచ్చు బీసీలకు టికెట్లు కేటాయించాలి. అయితే పార్లమెంట్కు సంబంధించిన ఇప్పటికే 2 సీట్లు ఇస్తామన్న నేపథ్యంలో కూడా దాన్ని ఎక్కువ ఇంకా పెంచి టికెట్ ఇవ్వాలన్నట్టుగా కోరడం జరిగింది. ఇదే నేపథ్యంలో కూడా అంటే వాళ్ళతో మురళీధరన్ భేటీ అయిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ వినతులు తీసుకుంటున్నారు. అలాగే వాళ్ళకి సంబంధించిన ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ టిక్ చెప్పిన ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆ ఆశావాహుల నుంచి అక్కడ బలాబలాలే అభ్యర్థి గెలిస్తే ఎంత మేరకు ఎవరికి అవకాశం ఇస్తే గెలుపు తీరాల పార్టీని తీసుకెళ్తారనే ఇలాంటి అంశాలన్నిటి కూడా జరుగుతున్నాయి. ఇదే అంశం పైన మనతో మాట్లాడారు మహిళా కాంగ్రెస్ సునీతారావు. మీరు వెళ్ళొచ్చారు, మురళీధరన్తో మీ భేటీ అయ్యారు, ఎలాంటి అంశాలు అక్కడ ప్రస్తావించడం జరిగింది, మీరు ఎలాంటి వినతులు అక్కడ చెప్పారు? పిఈసి నామ్స్ ప్రకారం అయితే మేము చెప్పొద్దు. ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మాత్రం మాకు సంబంధించి మహిళా కాంగ్రెస్ నుంచి అడిగే సీట్లలో ఎవరైతే పోటీ చేస్తానన్న ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్థానం కల్పించాలి. ఎట్లా నేను 33% డిమాండ్ ఆల్రెడీ పెట్టాను కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 7 టికెట్లు ఇచ్చారు కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున మహిళలకి మేము ఆశపడుతున్నట్టు సీట్లు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. అంటే ఇప్పటికే బీసీకి సంబంధించి కూడా విహెచ్ గారు కోరుతున్నారు, మహిళలకు సంబంధించి మీరు టికెట్లు కోరుతున్నారు. అంటే దీనికి సంబంధించి పూర్తి పారదర్శకంగా జరుగుతుంది అన్నట్టుగా కూడా టీపీసీసీ చెప్తున్నది. టికెట్ల అంశానికి సంబంధించి ఈరోజు మురళీధరన్ స్క్రీనింగ్ కమిటీ కొనసాగుతున్నది. మొదటి విడత టికెట్లు ఎప్పటి వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? మీరు అనుకున్నట్టుగా అందరికీ సమన్వయం జరిగే అవకాశం కనిపించారు టికెట్ల విషయం? టికెట్ల విషయంలో ఖచ్చితంగా హనుమంతరావు గారు మాట్లాడటం జరిగింది. బీసీ తరఫున నేను మహిళల తరఫున వాదన వినిపించడం జరిగింది. కాకపోతే ప్రజెంట్గా అయితే లిస్ట్ అయితే ఇప్పుడు వచ్చేటట్టు లేదు. పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత మేబీ సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా ఉంది. దాని తర్వాతనే ఫస్ట్ లిస్ట్ డిక్లేర్ చేస్తారనేది ఒకటి నాకు తెలిసిన సూచన అయితే ఇది. మరి ఇప్పుడు అప్పట్లో వచ్చేది కాదు లిస్టు, ఎందుకంటే అందరినీ స్క్రూటినీ చేయాలి, మాట్లాడాలి. ఒక పక్కన సిడబ్ల్యూసీ మీటింగ్కి సంబంధించి ఏర్పాట్లు చూస్తున్నారు. ఇందాక మాణిక్రావు ఠాకరే గారు కూడా వచ్చారు. దాంతోపాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మెంబర్ వారితో కూడా మాట్లాడాను. సో అన్ని థింగ్స్ కాన్ఫిడెన్షియల్గా పెట్టుకొని ఖచ్చితంగా గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేసే దిశలో పిసిసి ఏఐసిసి ఇద్దరు కూడా ప్రయత్నిస్తున్నారు. అంటే చాలామంది ఆశావాహులు ఉన్నారు కాబట్టి కొంచెం సమయం పడుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 6, 7, 11, 12, 15 మంది కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది, ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. కాకపోతే ఈసారి మహిళా కోటాకు సంబంధించి మాత్రం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వారితో మాట్లాడడం జరిగింది. ఇంతే చెప్పాను నేను,
71 మంది మహిళలు అప్లికేషన్లు పెట్టుకున్నప్పుడు 33% అడగడం మా ధర్మం. కాబట్టి 33% సాటిస్ఫై చేయకున్నా కూడా మ్యాక్సిమం సీట్స్ మహిళలకు కేటాయించమని చెప్పి అయితే అడగడం జరిగింది. ఓడిపోయే సీట్లు మహిళలకు ఇచ్చి వేరే ఎక్కడన్నా మమ్మల్ని రిక్రూట్ చేయకుండా, అంటే ఇప్పుడు నేను ఉన్నాను ప్రెసిడెంట్గా ఖైరతాబాద్ నుంచి అడుగుతున్నాను. సో నిన్న పేపర్లో చూసినట్టయితే ఇక్కడ గోషామేళ అని వచ్చింది. మరి నేను సెకండ్ ఆప్షన్ పెట్టుకోలేదు గోషామేళ. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి చేయమంటే మేము అక్కడ చేస్తాం, మా అధ్యక్షులు ఎక్కడి నుంచి చెప్తే అక్కడ చేస్తాం. కానీ మాకంటూ మా ఒపీనియన్ మేము మాత్రం అప్లికేషన్ రూపకంగా ఒకటే ఖైరతాబాద్కు మాత్రమే నా ఆప్షన్ ఇచ్చాను, వేరే దానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఒకవేళ మా హైకమాండ్ అనుకుందనుకోండి నేను పలానా దగ్గర పోటీ చేస్తే గెలుస్తానని, వాళ్ళు ఎక్కడి నుంచి అన్నా దాన్ని పురమాయించి పెట్టడం అంటూ జరిగితే ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పాను. సభ్యురాలుగా మీరు కూడా అందరికీ ఆప్షన్ ఇచ్చారు. అంటే ఎలాంటి ఎంపికలకు సంబంధించిన ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అక్కడ? అంటే ఏ అంశాలను తీసుకొని ఆప్షన్స్ పెట్టేందుకు కూడా అక్కడ అవకాశం కనిపించింది? అంటే నిన్ను మాకు ఏఐసిసి డాక్యుమెంట్స్ ఇచ్చారండి. డాక్యుమెంట్స్లో వాళ్ళ పేరు, డెసిగ్నేషను, ఎన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రీవియస్లో ఒక 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళ సీనియర్లు కూడా ఉన్నారు. సో వాళ్ళ కాస్ట్, ఏ ఎర్లియర్ పోటీ చేసినప్పుడు మనకి ఎన్ని ఓట్లు వచ్చాయి, అంటే ఇప్పుడు ఖైరతాబాద్కి సంబంధించి 29,000 ఓట్లతోటి దాసోజీ శ్రవణ్ గారు ఓడిపోవడం జరిగింది. సో అట్లాంటి అంశాలు, వేరియస్ అంశాలు, ఎవరు పోటీ చేశారు, ఎవరు ఉన్నారు, ఎవరు వెళ్ళిపోయారు, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ది బెస్ట్ ద సీనియర్ క్యాండిడేట్స్ని ఎవరిని సెలెక్ట్ చేస్తారు, జూనియర్లను సెలెక్ట్ చేస్తారా, సీనియర్లను సెలెక్ట్ చేస్తారా, అంటే అందరూ ఎవరెవరైతే అప్లికేషన్స్ వేశారో వాళ్ళందరూ డేటా ఫార్మాట్, ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు, ఎంత పని చేశారు, ఈ 5 ఏళ్లలో ఎంత చురుకైన పాత్ర ఉండే, దాంతోపాటు కాస్ట్ ఈక్వేషన్తో పాటు అంటే కొన్ని రిజర్వ్డ్ సీట్స్ కూడా ఉండడం జరిగింది ఎస్సీ ఎస్టీకి సంబంధించి. సో అందులో బీసీలు కూడా చాలామంది అప్లై చేశారు ఈసారి, ఓసీలతో పాటు బీసీలు కూడా ఉన్నారు. సో ఇవన్నీ కూడా పొందుపరుస్తూ ఆ డాకెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక పార్లమెంట్కి సంబంధించి 7 కాన్స్టిట్యుయెన్సీలకు ఇన్ని ఉన్నాయి, 119లో ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 6 పేర్లు, 10 పేర్లు, 12 పేర్లు, అందరి డీటెయిల్స్ టోటల్గా క్రోడీకరించి అందులో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మేమందరం ఆలోచించుకొని దానికి టిక్ పెట్టడం జరిగింది. 1 to 3 ఆప్షన్స్ తీసుకున్నారు. 1 to 3 ఆప్షన్స్, కొంతమంది ఒకటే ఆప్షన్ పెట్టారు, కొంతమంది 2-3 ఆప్షన్స్ కూడా పెట్టడం జరిగింది. రైట్. ఖచ్చితంగా ఏదైతే మురళీధర్తో భేటీ అయిన నేతలంతా కూడా ఇదే చెబుతున్నారు, ఏదైతే సంబంధించిన కూడా గోప్యంగా ఉంచుతున్నారు, పార్టీ నామ్స్ ప్రకారం కూడా లోపల జరిగిన అంశాలను. రైట్ హరీష్, ఒకటి అంటే ఇప్పుడు సునీతారావు మాట్లాడుతూ చెప్తున్న నేపథ్యంలో మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. అంటే వారి యొక్క క్యాస్ట్ దగ్గర నుంచి ఎన్నేళ్ళు వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, గతంలో వచ్చినటువంటి ఓట్లు ఇవన్నీ లెక్కేసుకుంటే కనుక ఖచ్చితంగా సిడబ్ల్యూసీ మీటింగ్ ఇవన్నీ అయిన తర్వాత చాలా సమయం పట్టే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఎందుకంటే అభ్యర్థుల విషయానికి వస్తే మొన్నటిదాకా అభ్యర్థులను ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఈ త్వరగా అభ్యర్థులను ప్రకటించి వీళ్ళందరినీ నియోజకవర్గాలకు పరిమితం చేసి అక్కడ క్షేత్రస్థాయిలో ఉండే విధంగా కూడా అందరూ పనిచేసే, ఇప్పటికే ఇచ్చే ప్రచారాలు ప్రారంభించే విధంగా కూడా చేయాలనుకునే నేపథ్యంలో, అంటే ఏదైతే పార్లమెంటు సమావేశాలు, అత్యవసర సమావేశాలు పెడుతున్న నేపథ్యంలో కూడా ఎన్నికలకు సంబంధించి జమినీ ఎలక్షన్స్ అనే దానిపైన కేంద్ర ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి అంశాలను చేసుకోవచ్చు. అలాగే సిడబ్ల్యూసి సమావేశాలు కావచ్చు, ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా కూడా 16వ తేదీ నుంచి సిడబ్ల్యూసి సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశాల్లో ఏదైతే సిడబ్ల్యూసి పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎన్నికలకు కూడా దగ్గర ఉన్న సమయం ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వీటన్నిటిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ సిడబ్ల్యూసి సమావేశం అంటే రైట్ హరీష్, ఇంకొకటి ప్రధానంగా రాష్ట్ర అంతా అధికార నాయకత్వం మొత్తం హైదరాబాద్ చేర్చుకోవాల్సింది. ఈ నేపథ్యంలో రైట్ హరీష్, ఇక్కడ ప్రధానంగా చూసుకొని ఇంకొకటి, మనకి గతంలో బీసీలకు సంబంధించినటువంటి టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని, కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సరైనటువంటి స్థానం ఇవ్వలేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ భర్తీ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు బీసీలకు సంబంధించి చాలామంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో వారి పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇదే అంశానికి సంబంధించి నిన్న పిఈసి మీటింగ్ అనంతరం కూడా రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే బీసీలకు సంబంధించి ఈ ఎన్నికల్లో పెద్దపీట వేయబోతున్నారు, బీసీలకు సంబంధించి కూడా టికెట్ల విషయంలో కూడా టికెట్ల అంశానికి సంబంధించి కూడా ఎక్కువగా టికెట్లు ఇవ్వబోతున్నాం అంటూ కూడా కొన్ని విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. ఇదే అంశం పైన కూడా గతంలో టీపీసీసీ కావచ్చు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే కూడా చెప్పడం జరిగింది. ప్రతి పార్లమెంట్కి సంబంధించి 2 టికెట్లు ఇస్తామన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే
బీసీ డిక్లరేషన్ కమిటీ ఏర్పడిన నేపథ్యంలో కూడా ఇలాంటి సమావేశం జరుపుతున్న క్రమంలో బీసీ టీపీసీసీ బీసీ నాయకత్వం అంతా కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి 3 టికెట్లు ఆశిస్తున్న క్రమం కనిపిస్తుంది. నేపథ్యంలో టీపీసీసీ కూడా మరోసారి దీనిపైన ఆలోచించి బీసీలకు అంటే ఇప్పుడే ఆశిస్తున్న దానికంటే ఇంకా టికెట్లు పెంచి ఇచ్చే యోచనలో కనిపిస్తుంది. అలాగే ఇతర సంబంధించిన మహిళలకు సంబంధించి కూడా టికెట్ల విషయంలో ఇంకా ఆచితూచి అడుగులు వేస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ఖచ్చితంగా గెలుపు తీరాల వైపు వెళ్ళాలి, ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా వెళ్తున్న క్రమంలో వచ్చే ఎన్నికల్లో గెలవాలి అనే దానిపైన ఉన్న పట్టుబట్టిన నేపథ్యంలో ఇక్కడ బలమైన అభ్యర్థులు కూడా ఎంపిక జరగాలి. అట్లాంటి తరుణంలో కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ను ఢీ కొట్టే అభ్యర్థి ఉండాలి. అలాంటి అభ్యర్థులకు సంబంధించి వడపోట కార్యక్రమం నిన్న నుంచి కార్యక్రమం అయింది. రేపు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలకు ఇదే అభ్యర్థుల పైన కూడా అక్కడ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించిన బలాలు ఏంటి, అక్కడ ఉన్న స్థితిగతులు ఏంటి, అక్కడ పార్టీని అక్కడ నిలబెడితే ఎంతవరకు ఎవరు గెలుస్తారనే పైన కూడా రేపు అక్కడ స్థానిక నేతలు కావచ్చు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. అలాగే ఎల్లుండి ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ సమావేశం అన్ని ఆధారాలు చేసుకొని ఇక్కడ సర్వే రిపోర్ట్లు ఏదైతే మాజీ మంత్రులు నేతలు చెప్పిన అంశాలన్నిటి పరిగణకు తీసుకోకపోవడం, అలాగే పీఈసీ సభ్యులు ఏదైతే ఇచ్చిరో దాని అన్నిటికీ కూడా నివేదికల ఆధారంగా కూడా ఈ కమిటీని పీఈసీ ఎల్లుండి స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసి దాన్ని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపడం జరిగింది. అక్కడ ఫైనల్ అయిన అభ్యర్థులు అయితే వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే సిడబ్ల్యూసీ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తొలి విడత అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన కూడా కొన్ని రోజులు పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రం రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మొత్తానికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది అన్ని పార్టీలు కూడా ఇప్పుడు పెద్దగా తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరు ఆశావాహులు అనేది అభ్యర్థుల స్వీకరణ నేపథ్యంలో స్టీరింగ్ కమిటీల ఎంపిక కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.